చాలా మంది ఏమనుకుంటారంటే చావుతో అయిపోయింది, చావుతో ముగింపు వచ్చేసింది, ఇంకా లోకంతో పడలేదు అనుకుంటున్నారు చాలా మంది. మీ విషయం తెలుసా? చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభంలో ఉందని బైబిల్ చదివేస్తా ఉంది. ప్రభు మహిమగలుని గాక. ఒకసారి కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం ఒకసారి. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇంది విషయమే ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణాయను వ్రాయబడి ఉన్నది. కనబడి ఆదాము జీవించు ఆత్మ చేయు ఆత్మాయను. దేవుని స్తోత్రం. అంటే మీకు ఏమర్థం తెలుసా? ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము విత్తబడి అంటే ఏంటి? భూమిలో పాతి పెట్టబడి ఆ శరీరం ఎలా లేపబడుతుందట? ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుద్ది. ప్రభుకు మహిమగలుని గాక. అంటే యేసుప్రభువు వారు మరణ జయంతికి లేచిన తర్వాత గోడల పడి వచ్చేస్తాడు. సో ఆయన తాగితే ఆయన శరీరం తాకబడుద్ది. దేవుని స్తోత్రం. అర్థమైందా? సో మీరు అర్థం చేసుకొని గమనించవలసింది ఏంటంటే, ఈ శరీరం విత్తబడి మహిమ శరీరంగా ధరించబడి దేవుని రాజ్యానికి వెళ్తుంది. ఇదే శరీరం మరలా భూమి దిగి వస్తుంది. నూతన ఆకాశం, నూతన భూమి. సో అంత ఆశీర్వాదాన్ని, అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని ప్రభు మన పట్ల కనపరిచి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మన కొరకు ఆయన ప్రసాదించి ఈ గొప్ప అవకాశం కల్పించాడు. మనిషికి మాత్రమే. ప్రపంచంలో ఉండేటువంటి ఏ పక్షి కానివ్వండి, ఏ జంతువు కానివ్వండి, ఏ పశువు కానివ్వండి, ఏ చేప కానివ్వండి దేవుడు పెట్టలే. అందువల్ల మనకు ఒక నిశ్చయత ఉంది, అందువల్ల మనకు ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? ఒకరోజు నేను ప్రభుని ఎదుర్కొంటాను, నేను మరలా జీవిస్తాను. ఎక్కడ పాతి పెట్టబడ్డావో అక్కడ మరలా తిరిగి లెగుస్తావు, పరలోకానికి ఆరోహణం అవుతావు, మరలా దిగి వస్తావు. కొత్త ఆకాశం కొత్తవి మన కోసం ఏర్పరచబడతాయి. సో ఒక మనిషికి దేవుడు ఇంతగా చేస్తే మనం దేవుని మాట వినొద్దా? చెప్పండి గట్టిగా. మనం దేవుని మాట వినొద్దా?